హైదరాబాద్ లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా మరో బాలుడిపై దాడికి పాల్పడ్డాయి. అమరుపేట గోల్నాక డివిజన్ అన్నపూర్ణ నగర్లో 8 ఏళ్ల బాలుడిపై 5 కుక్కలు దాడి చేశాయి. మూసీ నది ఒడ్డున గాలిపటాలు ఎగరేస్తున్న టైంలో అటాక్ చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడడంతో కోరెంటీ ఫీవర్ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. కుక్కల బెడత నుంచి కాపాడాలని కాలనీవాసులు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆఫీసర్స్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పతంగులు ఎగరేయనీకి పోతుంటే పిల్లలు ఆడుకుంటా అందరూ ఒక సైడ్ పోయినట్టు ఈడు ఒక సైడ్ పోయిండు. పోతే ఆ కుక్కలు వచ్చి విని కరిచింది. 5:30 అట్లా అయింటది. మాకి మా పిల్ల వచ్చి చెప్పింది. అంటే మా ఆడ పక్కల మేస్త్రి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు చూసి పోయి తరిమేండ్రు కుక్కల్ని. పోయి వాళ్ళు చూసి ఆడ తోలుకొచ్చి ఆడ ఆటోలు కూర్చుని పెడితే మా పిల్ల వచ్చి చెప్తే నేను పోయి తోలుకొని వచ్చింది. ఏమనలేడు, అంతా కడిగి ఇంజక్షన్లు వేసిండ్రు. ఆ నుంచి మళ్ళీ ఉస్మానియాకి తీసుకుపోమంటే ఆడికి తీసుకుపోయినాం. అంతా బ్లీడింగ్ కడిగిచ్చేసి తొలిసి 5-6 బస్తీలకు వ్యాపించి రాత్రి కానీ దినంలో కానీ మొత్తం ఒక 10ల సంఖ్యలో 15ల సంఖ్యలో మొత్తం చుట్టుపక్కల బస్తీలలో మొత్తం విస్తరించి ఈ రోజున చిన్న పిల్లలు ఆడుకుంటుంటే ఆ పిల్లాన్ని ఈరోజు మరి ఘోరంగా ఒక 5-6 కుక్కలు ఆ పిల్లాని మీద అటాక్ చేసినాయి. మళ్ళీ కూడా ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తులు స్పందించడం వల్ల ఆ పిల్లాడు ఈరోజు సేఫ్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇంకా ఇట్లాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా జిహెచ్ఎంసీ అధికారులు ఖచ్చితంగా ఇట్టి విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులను కానీ దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం.